హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్తో పాటు తెలంగాణ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలు 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి లేదా వారు హామీ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పథకాల యొక్క కంప్లీట్ క్లాస్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో మనకి 100% తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోనికి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా ప్రైసెస్ అయితే తగ్గించడం జరిగింది. ఈ ఆఫర్ మీకు స్పెషల్గా అందిస్తున్నాను. 2 డేస్ మాత్రమే ఉంటుంది, ఇమీడియట్గా తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 499 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 349కి అందిస్తున్నాము. ఈ ఒక్క కోర్సులోనే మీకు 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 149 రూపీస్కి అందిస్తున్నాము. ఇంకా 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 149 రూపీస్కే 2500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్లు మీరు పొందవచ్చు. లేదు సపరేట్గా మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ 49 రూపీస్కే అందిస్తున్నాము. సో ఈ 3 కోర్సెస్ కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఒక కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకోండి. 2 డేస్ మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణలో 2023లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు అమలు చేసినటువంటి పథకాలు కానీ లేదా వారు మేనిఫెస్టోలో మేము ఈ పథకాల్ని అమలు చేస్తామని చెప్పేసి ఏమైతే హామీ ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి పథకాల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది ఈ కంటెంట్ కోసం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ముందుగా చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైంది అంటే డిసెంబర్ 7, 2023 సో రేవంత్ రెడ్డి గారు అండ్ మిగిలినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమాణ స్వీకారం చేసి వారు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో డిసెంబర్ 7, 2023 తేదీన ఈ యొక్క ప్రభుత్వ ఏర్పాటు అయితే జరిగిందనమాట. సో అప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయనతో పాటు మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే మొత్తం 11 మంది మంత్రులు అయితే ఉన్నారు. సో ఈ క్యాబినెట్ మంత్రులకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. సో మీరు ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. సో క్యాబినెట్ మినిస్టర్స్కి సంబంధించి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే జిల్లా కోర్టు ఎగ్జామ్స్లో కానీ లేకపోతే తెలంగాణకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని అండ్ 11 మంది మంత్రుల్ని ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరు అంటే తమిళసై సౌందరరాజన్ గారు. సో తమిళసై సౌందరరాజన్ గారు సో అప్పటి గవర్నర్గా ఉన్నారు 2023లో. సో ఆ తర్వాత ఆవిడ ఎంపీగా పోటీ చేయడానికి సంబంధించి సో తమిళనాడుకి వెళ్ళి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో ఈ యొక్క గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఆవిడ ఎంపీగా పోటీ చేశారు. సో ఎలక్షన్స్లో కూడా ఓడిపోవడం జరిగింది. సో అప్పుడు ఆవిడ పుదుచ్చేరికి అండ్ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే తెలంగాణకి జిష్ణుదేవ్ వర్మ అనమాట. సో గవర్నర్ ఎవరు అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే నేను ఈ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వ పథకాలకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఈ 6 గ్యారంటీ పథకాలకి సంబంధించి వారు మేనిఫెస్టోలో పెట్టి మేము అధికారంలోకి వస్తే ఈ 6 గ్యారంటీల్ని 100% అమలు చేస్తామని చెప్పేసి వారు పదే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చెప్పడం మేనిఫెస్టోలో పెట్టడం వల్ల సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఆ 6 పథకాలు 6 గ్యారంటీస్ ఏంటనేది చూసుకుంటే గృహజ్యోతి అనేటువంటి పథకం, వీటి గురించి క్లియర్గా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్ళు, మహాలక్ష్మి, యువ వికాసం అనేటువంటి ఈ 6 పథకాల్ని వీరు 6 గ్యారంటీస్గా మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం అయితే చేశారు. ఈ 6 పథకాల్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ 6 పథకాలకి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, వారు ఈ 6 పథకాల ద్వారా వేటిని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారనేది చూసుకుంటే, ముందుగా గృహజ్యోతి అనేటువంటి పథకం. ఈ గృహజ్యోతి అనేటువంటి పథకం చూసుకుంటే సో ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పథకాన్ని అమలు కూడా చేశారు. ఎప్పుడు అమలు చేశారు, ఏ తేదీన అమలు చేశారు అనేది కూడా చెప్తాను. ముందుగా ఈ పథకాలకి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటనేది చూద్దాము. సో ఈ గృహజ్యోతి పథకం అనేది ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేటువంటి పథకం అనమాట. ఎన్ని యూనిట్లు అని చెప్పేసి కూడా అడుగుతారు. 200 యూనిట్ల వరకు ఎవరైతే ఆ పర్టికులర్ హౌస్లో విద్యుత్ని వినియోగిస్తారో 200 యూనిట్ల లోపు, సో వారికి ఉచిత విద్యుత్ని అందించేటువంటి పథకమే ఈ యొక్క గృహజ్యోతి అనేటువంటి పథకం. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు అండి. సో ఇందిరమ్మ ఇళ్ళుకి సంబంధించి ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు అదనంగా 5 లక్షల రూపాయలు అయితే ఇస్తారు. ఓకే, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా మనకి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో సో ఉద్యమకారులకి 250 చదరపు గజాలకి సంబంధించినటువంటి ఇంటి స్థలాన్ని ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందిరమ్మ ఇళ్ళు పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇది. సో నెక్స్ట్ రైతు భరోసా. సో రైతు భరోసా విషయానికి వస్తే ఇక్కడ మనకి 2-3 సబ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో అదేంటి అంటే రైతులు, కౌలు రైతులకి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇవ్వడం అనేది ఈ రైతు భరోసాలో ఒక భాగం అనమాట. అలాగే మరొకటి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటలు వేసినటువంటి వారికి 500 రూపాయలు బోనస్ కింద అందించడం అనేది ఈ రైతు భరోసా అనేటువంటి పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. సో రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు, ఇది ఒకటి. వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు, ఇది ఒకటి. ఇంకా వరి పంటలకి సంబంధించి 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం అనేది సో మరొకటి అనమాట. ఇవి సబ్ కేటగిరీస్ అని చెప్పుకోవచ్చు. సో రైతు భరోసాలో ఈ 3 విధాలుగా రైతులకి సంబంధించి ఈ యొక్క నగదు పంపిణీ చేస్తామని చెప్పేసి వీరు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా మహాలక్ష్మి అనేటువంటి పథకం అండి. సో ఈ మహాలక్ష్మి అనేటువంటి పథకంలో మరొక 3 సబ్ కేటగిరీ ఆఫ్ స్కీమ్స్ అయితే ఉంటాయి. అందులో మొదటి వన్ వచ్చేసి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు వారి యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పేసి లేదా వారికి ఇస్తామని చెప్పేసి వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ముఖ్యమైనటువంటి పథకాల్లో ఇది కూడా ఒకటనమాట. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయించడం జరుగుతుందని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. సో మహాలక్ష్మి అనేటువంటి పథకంలో మొత్తం 3 సబ్ కేటగిరీస్ ఆఫ్ పథకాలు అయితే ఉంటాయి. సో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వడం, అలాగే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం, అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయించడం అనేది ఈ యొక్క మహాలక్ష్మి అనేటువంటి పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. తర్వాత చేయూత అనేటువంటి పథకం అండి. ఈ చేయూత అనేటువంటి పథకం చూస్తే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఓకే, తర్వాత 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా కూడా అందించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో 4,000 రూపాయల పెన్షన్, అలాగే 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా అందించడం అనేది ఈ యొక్క చేయూత అనేటువంటి పథకానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్ వన్ యువ వికాసం అనేటువంటి పథకం అండి. ఇది 6 గ్యారంటీల్లో ఇది కూడా ఒక పథకం. సో ఈ యువ వికాసం అనేటువంటి పథకం చూస్తే విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అందించడం, అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం అనేది ఈ యువ వికాసం అనేటువంటి పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం అనేది ఈ యువ వికాసం అనేటువంటి పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇవి 6 గ్యారంటీల ద్వారా వీరు అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పథకాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. అయితే వీటిలో వేటిని అమలు చేశారు, ఏ డేట్స్ను అమలు చేశారు అనేది కూడా చూద్దాము. ఇందులో ముందుగా మనకి చూసుకుంటే ఇటీవలే ఈ మార్చి నెలలోనే మనకి నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆ పథకం ఏంటనేది చూసుకుంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అండి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వారికి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించి
వారు సెల్ఫ్ ఎంప్లాయీస్గా సొంత ఒక స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునే విధంగా వీరికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని లాంచ్ చేశారు. ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే మార్చి 15, 2025 తేదీన, అంటే ఈ నెలలోనే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మార్చి 15, 2025 తేదీన ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు 3 లక్షల ఆర్థిక సహాయం అందించడం అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 కులాలకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సంబంధించినటువంటి వారు, సో వారికి 5 లక్షల వరకు కూడా 5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో 5 లక్షల మందిని తీసుకుంటారు ఈ 4 కులాల నుంచి. ఆ 5 లక్షల నిరుద్యోగ యువతకు సంబంధించి 3 లక్షల ఆర్థిక సహాయం అందించడం అనేది ఈ యొక్క పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండి చదువుకున్న వారై ఉండాలన్నమాట. అది ఎంతవరకు చదువుకోవాలనేది మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఆల్రెడీ మనకి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో మార్చి 17వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఏప్రిల్ 5 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎటువంటి ఫీ అయితే ఉండదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి మీకు 3 లక్షల రూపాయల వరకు మీకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకం ద్వారా మనీ అయితే రావడం జరుగుతుంది. సో మీరు దానికి సంబంధించి ఆ మనీతో మీరు ఒక సొంత ఉపాధిని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ యొక్క పథకంలో కొన్ని సబ్సిడీ కేటగిరీస్ అయితే ఉన్నాయి. వాటిని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో కేటగిరీ 1 చూసుకున్నట్లయితే 1 లక్ష రూపాయల వరకు లోన్ అనేది మీరు తీసుకున్నట్లయితే 1 లక్ష రూపాయల వరకు మీకు లోన్ అందినట్లయితే అందులో మీకు 80% సబ్సిడీ ఉంటుందన్నమాట. మిగిలినటువంటి 20% వచ్చేసి మీరు త్రూ బ్యాంక్ లింకేజ్ లోన్ ద్వారా మీరు మనీ పే చేయొచ్చు, లేదా మీ దగ్గర సొంత డబ్బులు ఉంటే ఆ డబ్బులతో రిమైనింగ్ ఈ 20% ఆఫ్ అమౌంట్ని మీరు పే చేయొచ్చు. అదే కేటగిరీ 2 చూసుకుంటే ఈ కేటగిరీ 2లో 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు మీకు లోన్ వచ్చినట్లయితే అందులో మీకు 70% ఆఫ్ మీకు సబ్సిడీ అయితే అందిస్తారు. 70% సబ్సిడీ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో అలాగే మీరు కేటగిరీ 3 కింద చూసుకున్నట్లయితే 3 లక్షల వరకు మీకు లోన్ అందినట్లయితే మీకు 60% సబ్సిడీ ఉంటుంది. మిగిలినటువంటి 40% మీరు పే చేయాల్సి ఉంటుంది త్రూ బ్యాంక్ లింకేజ్ లోన్ ద్వారా, లేకపోతే మీరు మీ సొంత మనీ అయినా పే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు చాలా వరకు మీకు 80%, 70% అండ్ 60% చొప్పున ఈ విధంగా మీకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అంటే మీరు చాలా వరకు మనీ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ 20-30% లేదా 40% ఆఫ్ అమౌంట్ని మీరు పే చేయాల్సి ఉంటుంది అంతే. కాబట్టి ఇది చాలా మంచి పథకం అండి. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో సో వారు ఖచ్చితంగా ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సో నెక్స్ట్ మంత్ 5th వరకు టైం అయితే ఉంది. మీరు తెలంగాణ OBMMS అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వారు చెప్పినటువంటి హామీల్లో అమలు చేసినటువంటి పథకాల్లో మొదటి 2 పథకాలు ఏంటనే చూద్దాము. సో ఆ మొదటి 2 పథకాలు ఏంటనే చూస్తే ముందుగా మహాలక్ష్మి అనేటువంటి పథకం అండి. సో ఈ మహాలక్ష్మి అనేటువంటి పథకంలో మనకి 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో 3 ఉప పథకాలు ఉన్నాయని చెప్పేసి ఇందాకే చెప్పాను. అందులో మనకి ఉచిత బస్సు, మహిళలకి సంబంధించి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో అది అందించేటువంటి పథకం అనమాట. దీన్ని డిసెంబర్ 9, 2023 ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు వీరు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 9 అంటే అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారనమాట. మహిళలకి సంబంధించి డిసెంబర్ 9, 2023 ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా చేయూత పథకం విషయానికి వస్తే డిసెంబర్ 9, 2023 ఇదే పథకాన్ని ప్రారంభించారు. అంటే డిసెంబర్ 9నే మనకి 2 పథకాలను ప్రారంభించారు. ఒకటి మహాలక్ష్మి పథకం, మరొకటి చేయూత అనేటువంటి పథకం. ఈ యొక్క చేయూత పథకంలో మనకి 2 అంశాలు ఉంటాయి. ఒకటి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, మరొకటి ఈ ఆరోగ్యశ్రీ బీమా ఏదైతే ఉందో ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు అనమాట. సో ఈ యొక్క చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఆరోగ్యశ్రీ బీమాకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. సో ఈ 2 పథకాలని కూడా డిసెంబర్ 9న ప్రారంభించారనమాట. అయితే ఉచిత బస్సు ప్రారంభించినటువంటి రోజు మొదటి టికెట్ తీసుకున్నది ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతారు. సో ఆ టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే
తెలంగాణ మహిళా బాక్సర్ అయినటువంటి నిఖత్ జరీన్ అనేటువంటి యొక్క బాక్సర్ ఎవరైతే ఉన్నారో ఆ బాక్సర్ ఈ యొక్క మొదటి టికెట్ని అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన తర్వాత అమలు చేసినటువంటి మరికొన్ని పథకాలు ఏంటనేది చూద్దాము. సో ఆ మరికొన్ని పథకాల్లో మహాలక్ష్మి పథకం అండి. సో మహాలక్ష్మి పథకంలో వారు డిసెంబర్ 9, 2023 ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తే ఫిబ్రవరి 27, 2024 మహాలక్ష్మి పథకం అనేటువంటి ఒక పథకంలో మరొక పథకం వచ్చేసి మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ యొక్క పథకాన్ని 27 ఫిబ్రవరి 2024 ప్రారంభించారండి. మహిళలకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అందించేటువంటి పథకం ఇది. తర్వాత గృహజ్యోతి అనేటువంటి పథకం, ఈ గృహజ్యోతి అనేటువంటి పథకాన్ని 27 ఫిబ్రవరి 2024 ప్రారంభించడం జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం అనేది ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ యొక్క పథకాన్ని 27 ఫిబ్రవరిన ప్రారంభించారు. సో మహాలక్ష్మి పథకం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని మహిళలకు ఉచితంగా ఇవ్వడం అనేది, అలాగే గృహజ్యోతి పథకం అనేది రెండు కూడా 27 ఫిబ్రవరి 2024 ప్రారంభించినటువంటి పథకాలు. మరొక పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు అండి. ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి 11 మార్చి 2024 ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది ఈ ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి పథకానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఇదే మార్చి 11న మనకి మరొక పథకాన్ని ప్రారంభించారు. ఇది అమ్మ కోసం అనేటువంటి పథకం అండి. సో గతంలో కేసీఆర్ కిట్ అని చెప్పేసి పిలిచేవారు. ఈ కేసీఆర్ కిట్ పేరుని మారుస్తూ అమ్మ కోసం అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే ప్రసవించినటువంటి తల్లికి కావాల్సినటువంటివన్నీ కూడా ఆ కిట్లో అందిస్తారనమాట. కేసీఆర్ కిట్లో అప్పుడు అందించేవారు. కేసీఆర్ కిట్ పేరు మార్చి అమ్మ కోసం అనేటువంటి పథకంగా మార్చడం జరిగింది. పేరు అయితే మార్చారు. సో ప్రసవించినటువంటి తల్లికి కావలసినటువంటివన్నీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అందిస్తారనమాట. ఈ పథకాన్ని కూడా మార్చి 11నే ప్రారంభించారు. సో మార్చి 11న ప్రారంభించిన రెండు పథకాలు ఇందిరమ్మ ఇళ్ళు అండ్ అమ్మ కోసం అనేటువంటి పథకాలు. ఇంకా మరొక పథకం వచ్చేసి తెలంగాణ మహిళా శక్తి అనేటువంటి పథకం. దీన్ని 12 మార్చి 2024 ప్రారంభించడం జరిగింది. ఇది స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం అనేది ఈ యొక్క తెలంగాణ మహిళా శక్తి అనేటువంటి పథకానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో తెలంగాణ మహిళా శక్తి అని చెప్పేసి అంటారు. 12 మార్చి 2024 ప్రారంభించారు. సేమ్ ఇదే డేట్న మరొక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకం వచ్చేసి టీ సేఫ్ అండి. టీ సేఫ్ అంటే ట్రావెల్ సేఫ్ అన్నమాట. సో ఈ పథకాన్ని 12 మార్చి 2024 ప్రారంభించారు. రైడ్ మానిటరింగ్ సర్వీస్ అని చెప్పేసి అంటారు ఇది. సో ఇది ఎవరి కోసం అంటే మహిళలు అండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారు రైడ్ చేస్తున్నప్పుడు వారి యొక్క రైడ్ని మానిటరింగ్ చేసేటువంటి సర్వీస్కి సంబంధించిన టీ సేఫ్ ట్రావెల్ సేఫ్ అనేటువంటి పథకం ఇది. 12 మార్చి 2024 ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ తెలంగాణ ప్రభుత్వ పథకాలు డిసెంబర్ 2023 నుంచి 2025 మార్చి వరకు ఈ రోజు వరకు అమలు చేసినటువంటి పథకాలు అన్నమాట. ఈ రోజు వరకు అమలు చేసినటువంటి పథకాలు, అమలు చేయనటువంటి పథకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఫర్దర్గా అవి అమలు చేసిన తర్వాత నేను మరొక అప్డేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఈ పీడిఎఫ్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 349 రూపీస్ కోర్సులో కానీ లేదా 149 రూపీస్ కోర్సులో కానీ మీరు పొందవచ్చు. అలాగే 149 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ ఉంది, 49 రూపీస్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్స్ ఉంది, 35 రూపీస్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్కి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.